2024 మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏంటి? ఎన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాయి? పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయబోతున్న మూవీస్ ఏవి? బిగ్ స్టార్స్ ఎందరూ బాక్స్ ఆఫీస్ ను రప్పాడించబోతున్నారు? ఇంతకీ ఈ ఇయర్ లో థియేటర్స్ కు రాబోతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరు? ఎన్టీఆర్ దేవర మూవీతో థియేటర్లలోకి రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ 2 భాగాలుగా రాబోతోంది. 250 కోట్లకు పైగా బడ్జెట్లో రూపొందుతున్న దేవర ఏప్రిల్ 5న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. సముద్రం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. అండర్ వాటర్లో చిత్రీకరించిన సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలవబోతున్నాయట. 2024లో ప్రభాస్ హవా నడవబోనుంది. సలార్తో హిట్ ట్రాక్ మీదకి వచ్చిన డార్లింగ్ ఈ ఏడాది మరోసారి సత్తా చూపించడానికి రెడీ అయిపోయాడు. నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతోంది. మే 9న మూవీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న మ్యాటర్ తెలిసిందే. సోమవారం ఈ మూవీ నుండి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతోంది. ఆగస్టు 15న అల్లు అర్జున్ అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే ఆ రోజు పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. మొదటి భాగాన్ని మించేలా రెండో భాగాన్ని చెక్కుతున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ భాగంలో ఐకాన్ స్టార్ ఏ రేంజ్ లో రూల్ చేయబోతున్నాడో చూపించబోతున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో పాన్ ఇండియా చిత్రంగా రాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సినిమాల సందడి జరుగుతుంది. ఇక ఫిబ్రవరిలో మరికొన్ని టాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. డిఫరెంట్ జానర్స్ తో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాయి. సీనియర్ హీరోస్ తో పాటు యువ హీరోలు తీర్పు కోసం రాబోతున్నారు. ఫిబ్రవరి సినిమాల మీద ఇప్పటి నుండి అంచనాలు మొదలయ్యాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సంక్రాంతి నెల పోటీ నుండి తప్పుకొని ఫిబ్రవరి 9న విడుదల కాబోతున్న మ్యాటర్ తెలిసిందే. ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. దాంతో మాస్ మహారాజా హిట్ ట్రాక్ మీదకు వస్తాడు అని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర 2 రాబోతోంది. కోలీవుడ్ యాక్టర్ జీవ జగన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర మంచి విజయం సాధించిన మ్యాటర్ తెలిసింది. దాంతో రాబోతున్న యాత్ర 2 మీద కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరి పేరు భైరవకోన మూవీ కూడా సేమ్ డేట్ 9న రాబోతోంది. విఐ ఆనంద్ ఈ మూవీకి దర్శకుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలాం కూడా ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక వరుణ్ తేజ్ డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీతో రాబోతున్నాడు. ఫిబ్రవరి 16న సినిమా విడుదల కన్ఫామ్ అయింది. గత ఏడాది కొందరు యూత్ హీరోలకు షాక్ తగిలింది. ఎంతో నమ్ముకున్న సినిమాలు నిండా ముంచాయి. అందుకే ఈసారి సరికొత్తగా ఆకట్టుకోవాలి అనుకుంటున్నారు. మంచి సినిమాతో వచ్చి హిట్ ట్రాక్ మీదకి రావాలి అనుకుంటున్నారు. మరి అందుకోసం ఈ కథానాయకులు ఏం చేస్తున్నారు? యువ హీరో నితిన్ 2022లో మాచర్ల నియోజకవర్గంతో వచ్చి నిరాశపడ్డాడు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని మాస్ ప్రయత్నం చేశాడు. ఇది బెడిసి కొట్టింది. అందుకే తనకు అచ్చొచ్చిన ఎంటర్టైనర్ ను నమ్ముకుని గత ఏడాది ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ మూవీతో వచ్చాడు. వక్కంతం వంశీ ఈ మూవీకి దర్శకుడు. కానీ ఈ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక భీష్మ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఈ సంవత్సరం రాబోతున్నాడు. అపజయాలలో ఉన్న మరో కథానాయకుడు పోతినేని రామ్. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ హిట్ తో మంచి వసూళ్లు రాబట్టాడు. దాంతో తర్వాత కూడా మాస్ ను ఆకట్టుకోవాలని వారియర్తో వచ్చాడు. 2022లో వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఇక స్కందాలో గత ఏడాది మరోసారి మాస్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ కాలేదు. అంతేకాదు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ లో నటిస్తున్నాడు. ఈ ఏడాది హిట్ ట్రాక్ మీదకి వస్తాడేమో చూడాలి. నాగ చైతన్యకు కూడా కాలం కలిసి రావడం లేదు. థ్యాంక్ యూ మూవీతో పాటు కస్టడీతో ఫ్లాప్లు చూశాడు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్లో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ హీరోలతో పాటు విజయ్ దేవరకొండ, నిఖిల్, మంచు విష్ణు లాంటి కథానాయకులతో పాటు కుర్ర హీరోలు వైష్ణవ్ తేజ్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలకు కూడా ఓ విజయం అవసరంగా మారింది. ఓ సినిమా థియేటర్లకు రాగానే ఓటీటీ రిలీజ్ డేట్ల మీద కూడా చర్చ నడుస్తుంది. తక్కువ టైంలో ఈ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమింగ్ జరుపుకుంటున్నాయి. గత ఏడాదిలో వచ్చి బిగ్ హిట్ అయిన ఓ మూవీ ఇప్పటికీ స్ట్రీమింగ్ కు రాలేదు. ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది? ఇంతకీ ఆ మూవీ ఏంటి? చిన్న చిత్రాలు కంటెంట్ తో విజయం సాధిస్తున్నాయి. అలాంటి స్మాల్ మూవీ ది కేరళ స్టోరీ భారీ విజయం సాధించింది. 20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ 340 కోట్ల వరకు రాబట్టింది.
చిన్న చిత్రాల బలాన్ని చూపించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ది కేరళ స్టోరీలో మార్కెట్ ఉన్న యాక్టర్లు కూడా లేరు, కానీ ఆడియన్స్ మనసు దోచుకుంది. అదా శర్మ మెయిన్ లీడ్లో నటించింది. అంతేకాదు సినిమా కూడా వివాదాల పాలయింది. ఈ కారణం కూడా సినిమాకు భారీ పబ్లిసిటీగా పనిచేసింది. దాంతో వసూళ్లు కూడా పెరిగాయి. కాంట్రవర్సీల కారణంగా ది కేరళ స్టోరీ ఓటీటీ విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయి. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూసి నిరాశ చెందారు. ఇప్పుడు తొందరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోందట. ఫిబ్రవరి నెలలో డిజిటల్ ప్లాట్ఫామ్ లో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయట. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చూపిస్తుంది. ప్రధాన పాత్రల్లో అభినయం ప్రదర్శిస్తుంది. అప్పట్లో ఆడిపడిన కథానాయకులతో కూడా ఇప్పుడు అమ్మ అత్త క్యారెక్టర్స్ లో దర్శనమిస్తుంది. మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద ఆకట్టుకుంటుంది. బాహుబలిలో శివగామిగా నటించి ఆకట్టుకుంది రమ్యకృష్ణ. ఈ క్యారెక్టర్ను ఈమె తప్పించి మరొకరు చెయ్యలేరు అన్నంతగా మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్ లో కూడా దూసుకుపోతోంది. స్టార్స్ సినిమాలలో ప్రధాన పాత్రలలో కనిపిస్తుంది. నాని మూవీలో మహేష్ బాబుతో కలిసి స్పెషల్ సాంగ్ లో నర్తించిన రమ్యకృష్ణ యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ నటించిన గుంటూరు కారంలో మదర్ క్యారెక్టర్ లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో 2 భాగాలుగా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో రమ్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కు అత్త పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇంతకు ముందు సింహాద్రి మూవీలో తారక్తో స్పెషల్ సాంగ్ లో ఆడి పాడింది. అలాగే నా అల్లుడు మూవీతో అత్త క్యారెక్టర్ లో కనిపించింది. దళపతి విజయ్ వెంకట ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే మూవీ తెరకెక్కుతున్న మ్యాటర్ తెలిసిందే. విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ మూవీలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ నటించబోతున్నట్టు సమాచారం. ఇలా ఈ సీనియర్ అందగత్తె మరోసారి తన సత్తా చూపిస్తుంది.